నమస్కారం. ఈరోజు మనం 6వ తరగతి తెలుగు వాచకంలోని రెండవ పాఠమైనటువంటి స్నేహబంధం అనే పాఠాన్ని చూస్తాం. ఈరోజు స్నేహబంధం పాఠం చెప్పుకుందాం. పాఠం చెప్పుకునే ముందు ఒకసారి స్క్రీన్ పైన చూడండి, ఛానల్ని పరిచయం చేస్తాం. వెల్కమ్ టు SM తెలుగు పాఠశాల. ఇది యూట్యూబ్ ఛానల్. మేము తదుపరి పొందుపరిచేటువంటి వీడియోలు మీకు కావాలనుకుంటే ఈ ఛానల్తోని ఈ పేరుతోని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినట్లయితే మేము అప్లోడ్ చేసినటువంటి వీడియోలను మీకు కనిపిస్తాయి. ఇప్పుడు పాఠం చూద్దాం. 6వ తరగతి రెండవ పాఠం స్నేహబంధం 1వ పార్ట్. ఇది ఈనాటి పాఠం. చూద్దాం. స్నేహబంధం 6వ తరగతి తెలుగు వాచకంలో ఉన్నటువంటి రెండవ పాఠం స్నేహబంధం. ఇది ఒక మంచి కథ. ఆ కథ ఏంటిదో చూద్దాం. బొమ్మను చూడండి, ఆలోచించండి, మాట్లాడండి. బొమ్మను చూడండి, ఆలోచించండి, మాట్లాడండి. బొమ్మలో ఎవరెవరు ఉన్నారు? ఒక టీచర్ ఉంది, 4 పిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ ఏదో డబ్బులు ఉన్నాయి, ఆడుకుంటున్నారు, ఇంకేదో చేస్తున్నారు. ఇక్కడ 2 పిల్లలు అక్కడ స్కూల్ బిల్డింగ్ లోపలికి వెళ్తున్నారు. ఇక్కడ ఒక చెట్టు ఉన్నది. ఇవన్నీ ఈ బొమ్మకు సంబంధించినటువంటి విషయాలు. బాగా చూడండి, టీచరు, 4 పిల్లలు, ఇక్కడ ఒక 2 పిల్లలు. ఇది ఇక్కడ చెట్టు, ఇక్కడ బిల్డింగ్. ఇది ఈ బొమ్మలో ఉన్నటువంటి విషయం. ఈ బొమ్మ చూసారు కదా. తదుపరి ఈ తర్వాత వచ్చే ప్రశ్నలకు జవాబులు చెప్పాలి. మీరే చెప్పాలి. మంచిగా చూడండి. ఈ బొమ్మలో ఎవరెవరు ఉన్నారు అనేది ప్రశ్న. బొమ్మలో ఎవరెవరు ఉన్నారు? ఒక టీచర్ ఉంది, 4 పిల్లలు ఉన్నారు, ఒక 2 పిల్లలు స్కూల్ బిల్డింగ్ లోపలికి వెళ్తున్నారు. బిల్డింగ్ ఉంది, చెట్టు. అది అక్కడ ఉన్నటువంటి విషయం. తర్వాత పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు? పిల్లలు దేనికోసం డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? బహుశా 4 స్నేహితులు కలిసి ఇంకో స్నేహితుని బర్త్డే కోసం, లేకపోతే ఇంకెవరికన్నా ఏదైనా పేదవారికి సహాయం చేయాలనే ఆలోచనలో ఉండవచ్చు. బొమ్మను చూస్తే మీకు ఏ భావన కలిగింది? బొమ్మను చూస్తే మీకు ఏమనిపించింది? మీరు కూడా మీ ఫ్రెండ్స్ అందరితో కలిసి తిరిగినటువంటి సంఘటనలు గుర్తుకొచ్చి ఉంటాయి. మీ ఫ్రెండ్స్ అందరు ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్ అందరితో ఏం చేస్తారు? ఆటలు ఆడుకుంటారు. ఇవన్నీ చేసినప్పుడు విషయాలు గుర్తుకొచ్చి ఉంటాయి. తదుపరి చూద్దాం. పాఠం ఉద్దేశం. మరి పాఠం ఎందుకు చదువుకోవాలి? పాఠం చదువుకోవాలి కదా. ఎందుకు చదువుకోవాలి అంటే స్నేహం అనేది చాలా విలువైనది. స్నేహం అనేది చాలా విలువైనది. మంచి మిత్రులతో స్నేహం చేయడం చాలా అవసరం. ఫ్రెండ్స్ ఉండాలి, అందులో మంచి మిత్రులు ఉండాలి. మంచి మిత్రులతో స్నేహం చేసినట్లయితే మనం కూడా ఏదో ఒక గొప్ప స్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు మనకు అవసరమైనప్పుడు సహాయం చేస్తారు, వాళ్ళకు అవసరమైనప్పుడు మనం సహాయం చేయాలి. స్నేహం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం, విద్యార్థుల్లో స్నేహభావాన్ని పెంపొందింపజేయడం ఈ పాఠం ఉద్దేశం. ఇది విద్యార్థుల్లో స్నేహం పెంపొందించడం, స్నేహం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఇప్పుడు పాఠం చూద్దాం. పాఠ్యభాగ వివరాలు. మరి ఇది ఏం పాఠం చూద్దాం. ఈ పాఠం కథ అనే ప్రక్రియకు చెందినది. ఈ పాఠం ఏంది? కథ. కథ అంటే మనం చెప్పుకుంటాం కదా, చిన్నప్పుడు కథలు చెప్పుకుంటాం కదా, అట్లాంటి కథలే. ఆ కథలే చూద్దాం. ఆకట్టుకునే కథనం. ఇక్కడ ఆకట్టుకునే కథనం సరళ పాత్రలకు తగిన సంభాషణతో కూడుకున్నదే కథ. ఆకట్టుకునే కథనం, పాత్రలకు తగినటువంటి సంభాషణ. ఒక పాత్ర మాట్లాడితే అబ్బా నిజంగా వాళ్ళేనా అని అంత గొప్పగా అనిపించాలి. అది. ఇక విష్ణు శర్మ పంచతంత్ర ఆధారంగా చిన్నేశ్వరి తెలుగు అనువదించిన మిత్రలాభంలోని కథకు సరళ వచన రూపమే పాఠ్యాంశం. ఈ కథ ఎక్కడిది మరి? విష్ణు శర్మ సంస్కృత భాషలో రాసినటువంటి పంచతంత్రం అనే కథల పుస్తకాన్ని రాసింది. పేద పుస్తకంలో మస్తు కథలు ఉంటాయి. ఆయన కథలు రాసింది కదా. ఆయన రాసిన కథలన్నింటిలోని కూడా పాత్రలన్నేంటి? పశువులు, పక్షులు. ఇక అన్ని ఇవి తప్ప మనుషులు అనేవాళ్ళు అందులో పాత్రలుగా ఉన్నారు. కానీ ఏంటి, మనుషులు తక్కువ. ఇవన్నీ మిగతా జంతువుల పాత్రలు ప్రధానంగా ఉంటాయి అక్కడ. ఇది ఆయన రాసిన పంచతంత్రం ఆధారంగా తెలుగులో పంచతంత్రమును తెలుగులోకి అనువాదం చేసినటువంటి కవి పరావస్తు చిన్నయసుడు. ఈయన తెలుగు భాషలోకి పంచతంత్రం కథల పేరుతోని అనువాదం చేసిండు. అందులో మిత్రలాభం, మిత్రభేదం అనే 5 భాగాలు ఉన్నాయి. ఈ భాగాలలో మనకు నిచ్చినటువంటి భాగం ఏంటిది? మిత్రలాభం అనే భాగంలో ఉన్నటువంటి కథకు వచన రూపం అంటే
మామూలుగా మాట్లాడుకునే భాషలోకి మార్చి రాసినటువంటిది ఈ పాఠం. ఇప్పుడు ఈ పాఠాన్ని చూద్దాం. ప్రవేశిక. మరి పాఠంలోకి ప్రవేశించే ముందు ఉపోద్ఘాతం చెప్పుకోవాలి కదా. మనం కథ చెప్పేటప్పుడు ఏమనుకుంటాం? అనగనగనగనగా అంటాం. ఇక పోతే అనగనగనగనగా అని మొదలు పెడతాం. ఇక్కడ కూడా ఇది ఆ కథలో ఏమేమి ఉంటుందో చూద్దాం. అనగనగా అని ముందేనే చెప్తారు. ఏంటంటే ఒక మంచి కథ చెప్తున్నా, ఆ కథలో వీళ్ళు పాత్రలు ఉంటారు, గిళ్ళు ఉంటారు, రాజు ఉంటాడు, రాణి ఉంటుంది, రాజు కొడుకులు ఉంటారు. ఈ విషయాన్ని మనం ముందే చెప్పుకుంటాం కదా. అదే విధంగా ఇక్కడ కూడా ఈ పాఠానికి సంబంధించినటువంటి ప్రవేశికలో ఆ కథలో ఏముందో మనకు చెప్తాడు. చూద్దాం. చిత్రాంగ, భయపడకు, ఇప్పటి వరకు మేము ముగ్గురము, ఇప్పుడు నువ్వు కూడా కలిసావు. ఏమంటారు అక్కడ? ఏమంటుంది? చిత్రాంగ, భయపడకు, ఇప్పటి వరకు మేము ముగ్గురం స్నేహితులం, ఇప్పుడు నువ్వు కూడా కలిసావు. మరి స్నేహితులు ఎవరెవరు? అలా పేర్లేంటి? ఆ పేర్లు ఇప్పుడు ఎప్పుడు చెప్తా? కథలోనే చెప్తా. కథలో చదివినప్పుడు మన కథలో వాళ్ళ పేర్లు వస్తాయి, వాళ్ళ ఎవరో మనకు తెలుస్తుంది. వాళ్ళు ముగ్గురు స్నేహితులట. ఇప్పుడు చిత్రాంగుడు అనే వాళ్ళు ఒక ఆయన వచ్చాడు. ఆయన చిత్రాంగానే ఒక ఆయన వచ్చిండు. ఆయన ఎవరో మనకు మరి మనిషా, జంతువా, పక్ష అనేది మనకు తెలియదు. కథ చదివితేనే తెలుస్తుంది. కథ చదవాలి కాబట్టి కథ చదివేటప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు కూడా కలిసావు అంటే ఇప్పుడు నువ్వు కూడా కలిసినావు. నువ్వు కూడా మాతోనే ఉండు, ఒకరికొకరు సహాయపడుతూ కలిసి మెలిసి ఉందాం అంటూ మందరకం అన్నది. ఏమన్నది? నీవు కూడా చిత్రాంగా, నీవు కూడా మాతోనే ఉండు, ఒకరికొకరు సహాయపడుతూ నలుగురము కలిసి ఉందాము అని మందరకం అన్నది. ఇక్కడ మందరకం కూడా ఒకటి. ఈ మందరకం ఎవరు? ఈమెవరో ఈయనెవరో చూద్దాం. ఆమెనా ఆయననా అది ఎవరో పాఠంలో చూద్దాం. పాఠం చదవాలి వినాలంటే నేను ఇప్పుడు చెప్పా. ఈ మందరకం ఎవరు? అదే అడిగింది. ఈ మందరకం ఎవరు మరి చూద్దాం. చిత్రాంగుడు ఎవరు? ఇప్పుడు చిత్రాంగుడు వచ్చింది, ఇక్కడ మందరకం వచ్చింది. వీళ్ళు ఎవరు? ఈ మాటలను మందరకం ఎందుకు అనాల్సి వచ్చింది? మరి ఏమన్నది మందరకం? చిత్రాంగా, ఇప్పటి వరకు మేము ముగ్గురం స్నేహితులం, ఇక నుంచి నలుగురం కలిసే ఉందాం, ఒకరికొకరు సహాయపడుతూ కలిసిమెలిసి ఉందామని మందరకం అన్నది. ఆ మాటలు ఎందుకు అనాల్సి వచ్చింది? ఆ మాటలు ఎందుకు అనాల్సి వచ్చిందో తెలుసుకోవాలంటే మనం కథను చదవాలి. కథను చదివితే మనకు అది అర్థమవుతుంది. ఇగో ఇక్కడ ఉన్నాడు, మొదలైన విషయాలను ఈ పాఠం చదివి తెలుసుకుందాం. ఆ విషయాలన్నీ కూడా ఈ పాఠం చదివి తెలుసుకుందాం. అయితే పాఠం చదువుదాం. ఓకే, 1వ భాగం చూడండి. నేను మీద చదువుతాను, మీరు చూడాలి. ఒక అడవిలో కాకి, ఎలుక, తాబేలు స్నేహంగా ఉండేవి. ఒక అడవిలో కాకి, ఎలుక, తాబేలు స్నేహంగా ఉండేవి. ఒక అడవిలో 3 ఉన్నాయి. ఒకటి కాకి, ఒకటి ఎలుక, ఒకటి తాబేలు. ఈ 3 మంచి స్నేహితులు. ఇక్కడ కాకి పేరు లఘుపతనకం. కాకి పేరు ఏంటిది? లఘుపతనకం. ఎలుక పేరు హిరణ్యకం. ఎలుక పేరు ఏంటిది? హిరణ్యకం. తర్వాత తాబేలు పేరు మందరకం. ఇప్పుడు అర్థమైందా? తాబేలు పేరు మందరకం. అంటే మొదట మనకు మందరకం మాట్లాడింది కదా, ఆ మందరకం అంటే ఎవరు? తాబేలు. మందరకం అంటే తాబేలు. ఇవి ఎప్పుడు కలిసిమెలిసి ఉండేవి. ఇవి 3 ఎప్పుడు మంచిగా కలిసిమెలిసి ఉండేవి. అయితే ఏమైంది తర్వాత? మరి చిత్రాంగుడు వచ్చింది కదా, ఆ చిత్రాంగుడు ఎవరో చూద్దాం. ఒక రోజు ఒక జింక భయంతో పరిగెత్తుతూ ఈ 3 స్నేహితుల దగ్గరికి వచ్చింది. ఈ 3 ఉన్నారు, కాకి, ఎలుక, తాబేలు. వీళ్ళు 3 ఉంటే వీళ్ళ 3 దగ్గరికి ఒక జింక భయంతో పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ జింక ఎవరో, ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చిందో స్నేహితులకు అర్థం కాలేదు. ఆ జింక ఎవరు, ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చిందనే విషయం స్నేహితులకు అర్థం కాలేదు. ఎందుకైనా మంచిదని తాబేలు నీటి మడుగులోకి జారుకుంది. తాబేలు ఏం చేసింది? నీటి మడుగులోకి వెళ్ళిపోయింది. తాబేలు నీళ్ళనే ఉంటాయి కదా, కాబట్టి అది నీటిలోకి వెళ్ళిపోయింది. ఎలుక కలుగులోకి దూరింది. ఎలుక ఎక్కడ ఉంటుంది? కలుగులోనే ఉంటుంది కదా. కలుగులో అంటే బొరియలోనే ఉంటుంది కదా, అది అందులోకి వెళ్ళిపోయింది. కాకి చెట్టు మీదకి ఎగిరింది. కాకి ఏం చేసింది? చెట్టు మీదకి పోయి వాలి. ఇప్పుడు అన్ని ఎక్కడెక్కడ సేఫ్. నీళ్ళల్లో ఉంటే దానికి రక్షణ ఉండదు. బొరియలో దూరింది కాబట్టి దీనికి సేఫ్టీ ఉంది. కాకి పైన ఉంది కాబట్టి దానికి కూడా సేఫ్టీ ఉంది. 3 మంచి సురక్షితమైనటువంటి స్థానాల్లో ఉన్నాయి.
ఒక కొమ్మ మీద వాలి చుట్టూరా చూసింది. ఎవరు? కాకి. చెట్టు పైకి ఎగిరింది కదా, పైన కొమ్మ పైకి వెళ్ళి చుట్టూరుగా చూసిందట. చూస్తే భయపడవలసిన పరిస్థితి ఏది లేదని నిశ్చయించుకొని స్నేహితులను బయటకు రమ్మని పిలిచింది కాకి. ఆ చెట్టు మీదకి ఎక్కి చుట్టూ చూసినటువంటి కాకి ఏం చేసింది? చుట్టూరా భయపడవలసినటువంటి పరిస్థితులు ఏం లేవు కాబట్టి ధైర్యంగా బయటకు రండి మీరు అని పిలిచింది. ఎవరిని పిలిచింది? దాని యొక్క స్నేహితులైనటువంటి తాబేలును, ఎలుకలు. తాబేలు పేరేంటిది? మందరకం. ఎలుక పేరేంటిది? హిరణ్యకం. మరి కాకి పేరేంటిది? లఘుపతనకం. అది పిలిచింది. మడుగులోంచి వచ్చిన తాబేలు జింక దగ్గరకు పాకుతూ వెళ్ళింది. అప్పటికి జింక కూడా వచ్చింది కదా. ఆ జింక దగ్గరికి, ఆ మడుగులో ఉన్నటువంటి తాబేలు బయటకు వచ్చి ఆ జింక దగ్గరికి మెల్లమెల్లగా పోయింది. కలుగులో నుండి ఎలుక బయటకు వచ్చింది. ఎలుక ఏం చేసింది? కలుగులో దూరినటువంటి ఎలుక కూడా బయటకు వచ్చింది. కాకి నేలపైకి వచ్చి వాలింది. కాకి కూడా నేలపైకి వచ్చింది. 3 దగ్గరికి వచ్చినాయి. ఎవరి దగ్గరికి వచ్చినాయి? చిత్రాంగం దగ్గరికి వచ్చినాయి. ఎవరు? జింక దగ్గరికి వచ్చినాయి. నువ్వెవరివి? ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చావు? ఎందుకు భయపడుతున్నావు అని తాబేలు జింకను అడిగింది. జింక ఇంకా రొప్పుతూనే ఉన్నది. ఏం చేసిందట? ఆ తాబేలు ఆ జింకను అడిగింది, నువ్వెవరివి? ఎందుకు భయపడుతున్నావు? ఎక్కడి నుంచి వచ్చినావు? నీకు వచ్చిన ఆపద ఏంటిది అని అన్ని వివరాలు అడిగింది. కానీ జింక ఇంకా కూడా రొప్పుతూనే ఉంది. రొప్పడం అంటే ఆయాసపడుతుంది అనమాట. పరిగెత్తుకుంటూ వచ్చింది కదా, మనం కూడా పరిగెత్తినప్పుడు బాగా ఆయాసం వస్తుంది కదా, వస్తుంది కదా. అదేవిధంగా ఆ జింకకు కూడా ఆయాసం వస్తుంది కాబట్టి అది ఇంకా ఆయాసపడుతూనే ఉన్నది. తర్వాత చూద్దాం. ఆ రొప్పుతూ ఆయాసపడుతుంది కదా, తర్వాత ఏమైందో చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ బొమ్మలో కాకి ఉన్నది. ఇక్కడ కాకి, ఇక్కడ ఎలుక, ఇక్కడ తాబేలు. ఈ 3 ఉన్నాయి కదా. ఈ 3 చూసారు కదా. అయితే ఇంకా ఏమన్నా బొమ్మలు ఏమో చూద్దాం. మరి తాబేలు, ఇగో ఇది తాబేలు. మీరు బయట చూసే ఉంటారు తాబేలు. చూడకపోతే ఈ తాబేలు ఇలా ఉంటుంది. తాబేళ్ళలో చాలా రకాలు ఉంటాయి. అన్ని రకాల తాబేలు కూడా ఉంటాయి. తర్వాత చూద్దాం. ఎలుక వచ్చింది. తాబేలుని చూసినాం, ఎలుకను చూసినాం. ఇప్పుడు ఎలుక పేరు ఏందన్నట్టు? హిరణ్యకం. ఇంతకుముందు తాబేలు పేరు ఏం పేరు అన్నట్టు? మందరకం. తదుపరి ఏమొస్తుంది? కాకి కూడా వచ్చింది. ఈ కాకి పేరు ఏం పేరు? లఘుపతనకం. ఓకేనా? తదుపరి చూడండి. ఇక జింక భయపడుతూనే ఉన్నది కదా. ఆ భయపడుతున్నటువంటి జింక మెల్లగా ఏమన్నది? గొంతు సవరించుకొని, ఎట్లా అని గొంతు సవరించుకొని నేను చిత్రాంగుణ్ణి అన్నది. ఏమన్నది? నేను చిత్రాంగుణ్ణి అన్నది. దాని పేరేంటిదట? చిత్రాంగడట. మనం మొదటినే ప్రవేశికలో చదువుకున్నాం కదా. చిత్రాంగద, ఎందుకు భయపడదు, నువ్వు మాతో పాటు ఉండు అని మందరకం అన్నది కదా. చిత్రాంగుడు అంటే ఎవరు అన్నట్టు? ఇక్కడ జింక, అంతే కదా. చిత్రాంగుడు అంటే జింక. అయితే ఎందుకు భయపడుతున్నావు అని కూడా సమాధానం చెప్తుంది. చూడండి. ఒక వేటగాడు నన్ను తరుముకుంటూ రాగా నేను భయపడి ఇటువైపు వచ్చాను. ఒక వేటగాడు నన్ను తరుముకుంటూ వస్తుంటే భయపడి నేను ఇటు వచ్చాను. దారి తప్పాను. ఆ భయంలో పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు దారి తప్పిపోయింది. మీరు ఇక్కడ దేవుడిలా కనిపించారు, మీరే నన్ను కాపాడాలి. మీరు ఇక్కడ దేవుడిలా కనిపించారు, మీరే నన్ను కాపాడాలని ఆ జింక ఈ 3 మిత్రులను వేడుకున్నది, బ్రతిమలాడుకున్నది. మీతో కలిసే ఉంటా, మీతో కలిసి ఇక్కడే ఉంటా, మీతోనే కలిసి ఉంటా, ఇక నేను ఎక్కడికి వెళ్ళను అన్నది. మీ స్నేహం నాకు కావాలి, కాదనకండి అని వేడుకుంది. మీతో కలిసి ఉంటా, మీ స్నేహం నాకు కావాలి, కాదనకండి. మీరు కాదంటే నాకు వేరే గత్యంతరం లేదు, మళ్ళీ నేను ఒంటరిదాన్ని అయిపోతా, ఎన్నో రకాల ఆపదలు చిక్కుకుంటా. కాబట్టి దయచేసి నన్ను మీలో మీ స్నేహితురాలిగా ఉంచుకోండి, ఒప్పుకోండి అని అడిగింది. అప్పుడు తాబేలు చిత్రాంగా, భయపడకు, ఇప్పటివరకు మేము 3 స్నేహితులు, ఇప్పుడు నువ్వు కూడా కలిసావు. ఇక్కడ ఏమన్నది? అప్పుడు తాబేలు అన్నది, చిత్రాంగా భయపడకు, ఇప్పటి వరకు మేము 3 స్నేహితులు, ఇప్పుడు నువ్వు కలిసినావు కాబట్టి 4 స్నేహితులమే. నువ్వు కూడా మాతోనే ఉండు, ఒకరికొకరు సహాయపడుతూ కలిసిమెలిసి ఉందాము. 4 ఒకరికొకరికి సహాయం చేసుకుంటూ కలిసిమెలిసి ఉందాం. నువ్వేం భయపడకు, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ పక్క పొదే నీ ఇల్లు అనుకో, పక్కన ఉన్నటువంటి పొద నీ ఇల్లు అనుకో.
మరి ఇప్పుడు మూడిటికి ఇల్లు ఉన్నాయి కదా. మందారకం అనే తాబేలుకేమో చెరువు ఉన్నది, మడుగు ఉన్నది, కాకి చెట్టు పైన గూడు పెట్టుకుంటుంది, ఎలుక బొరియలో ఉంటుంది. మరి చిత్రాంగుడు ఎక్కడ ఉండాలి? ఒక పొదలో ఉండాలి. పొద అంటే తెలిసి పెద్ద చెట్టు గుంపుగా పెరిగినటువంటి చెట్లు, ఆ పొదలో ఉండాలి. మరి పొదలలో ఉండకపోతే జింకలు అవి జంతువులు పొదలలో ఉండకపోతే ఎక్కడ ఉంటాయి? ఇల్లు కట్టుకుంటాయా? పెద్ద బిల్డింగ్ కట్టుకొని అట్లా ఉంటాయా? ఉంటాయి కదా. ఆ చిత్రాంగుడు ఆ పొదలోనే ఉండమనంటే, చిత్రాంగుడు ఉండమంటే అందులో ఉండాలి, ఒప్పుకుంది. నీకు కావలసినంత పచ్చిక ఈ చుట్టుపక్కల ఉన్నది. చుట్టుపక్కల పచ్చిక అంటే పచ్చిగడ్డి ఉన్నది. తీయటి మడుగు నీళ్ళు ఇక్కడే ఉన్నాయి, ఈ మడుగు ఉంది. నీకు ఇక్కడ ఏ లోటు ఉండదు, అందరం హాయిగా ఉందాం. ఇక్కడ నీకు ఏ లోటు ఉండదు. ఉండడానికి ఆ పొద ఉన్నది, మేయడానికి చుట్టుపక్కల పచ్చిక ఉన్నది, పచ్చగడ్డి ఉన్నది, తాగడానికి నీళ్లు ఉన్నాయి. ఇంకేం కావాలి నీకు? ఏం అవసరం లేదు కదా. నువ్వు ఇక్కడే ఉండు, మాతోనే కలిసి ఉండు అని అన్నది. కాకి ఎలుక, ఎలుక కాకి అవునవును అన్నాయి. అవి కూడా సరే సరే ఉండు ఉండు, ఉండాలి, నిజమే నిజమే అని అన్నాయి. చిత్రాంగుడు ఎంతో సంతోషించాడు. అప్పటి నుండి అవన్నీ స్నేహంగా ఉన్నాయి. చిత్రాంగుడు అంటే జింక కూడా చాలా సంతోషించి వీళ్ళు నలుగురు కలిసి స్నేహంగా ఉంటున్నారు. తదుపరి చూద్దాం. ఇక వీళ్ళు ఏమంటాడు చూడు. ఒకనాడు పొద్దువాలుతున్న వేళ తాబేలు, కాకి, ఎలుక ఒక చోట చేరాయి. కానీ మేతకి వెళ్ళిన జింక ఇంకా రాలేదు. అక్కడ కలిసి మంచిగా నలుగురు ఫ్రెండ్స్ అయిపోయారు. ఆ ఫ్రెండ్స్ అయిపోయినాక ఏమైంది? ఒకరోజు సాయంత్రం అయింది. పొద్దువాలుతుందంటే సాయంత్రం, సూర్యుడు అస్తమిస్తున్నట్టు మనం ఏమంటే పొద్దు ఊకేటప్పుడు అంటాం కదా. ఆ సమయానికి అయింది. కానీ ఆ సమయానికి కాకి, ఎలుక, తాబేలు మూడు ఒక చోటికి వచ్చినాయి. అవి అందరు ఫ్రెండ్స్ అలా కలుసుకుంటారు కదా, అక్కడికి వచ్చినాయి. కానీ మేతకి వెళ్ళిన జింక రాలేదు. మేడానికి దూరం అట్లా చుట్టుపక్కల మేడానికి వెళ్ళింది కదా జింక, కానీ అది రాలేదు. అప్పుడు ఎందుకు రాలేదో తెలియక మిత్రుల కోసం కలత పడుతుంది. అప్పుడు అది ఎందుకు రాలేదు, మరి చిత్రాంగుడు ఎందుకు రాలేదని వాటిలో వాళ్ళు బాధపడుతున్నాయి, ఆలోచిస్తున్నాయి. రకరకాల ఏమన్నా ఆపదలో చిక్కుందా, మరి ఏమైంది, ఎందుకు రాలేదు అని అనుకుంటున్నాయి. మీరు కూడా ఎప్పుడైనా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరైనా బడికి ఓ రోజు రాకపోతే తెల్లారడు కదా, ఎటు వెళ్ళినవరా, ఎందుకు రాలేదు, నిన్న ఎటు ఊరికైనా ఏమైనా ఫంక్షన్కి అయినా అని అడుగుతాం కదా. అంటే ఫ్రెండ్స్ అంత మంచిగా ఉంటారు అన్నమాట. ఆ కలవత పడుతుంది. ఏం చేయాలో తెలియదు, మరి ఏం చేద్దాం అనే విషయం ఆలోచన వస్తలేదు. త్వరగా చీకటి ముసురుతున్నది. ఇంకేమైంది? చీకట్లు అనుకుంటున్నాయి. సూర్యుడు అస్తమించిన తర్వాత చీకటి వస్తాయిగా, చీకటి ముసురుకుంటున్నది. తాబేలు గబగబా పాకి వెళ్ళలేదు. చిత్రాంగుని ఎటో పోయి వెతకాలో ఎలుకకు తెలియడం లేదు. కాకి మనసులో తలుక్కున ఒక ఉపాయం మెరిసింది. అప్పుడు ఏం చేయాలి? మరి తాబేలు పోయి బయటకెళ్ళి బాగా స్పీడ్గా పోయి నడుచుకుంటూ పోయి జింకని వెతుకుతుందా? వెతకలేదు. అది మెల్ల నడుస్తుంది కాబట్టి వెతకడం కష్టం. ఇక ఎలుక, మరి ఎలుక అంటే ఎంత దూరం ప్రయాణం చేస్తుంది? అది వేగంగానే పోతుంది కావచ్చు, కానీ దానికి ఎక్కడ కనిపించదు కదా. అది కూడా ఏం చేయలేక బాధపడుతుంది. అదే సమయంలో కాకి మనసులో ఒక ఆలోచన తలుక్కుమన్నది. అంటే ఒక ఆలోచన వచ్చింది, ఐడియా వచ్చింది అన్నట్టు. అప్పుడు అది రెక్కలు విప్పి చట్టుకున లేచింది. గబుక్కున పైకి చూసింది, రివ్వున ఎగిరింది. ఎగురుతూ కళ్ళు విప్పార్చి అటు ఇటు చూస్తూనే ఉంది. అప్పుడు ఏం చేసింది? కాకి టక్కన పైకి ఎగిరింది, రెక్కలు విదిల్చుకొని పైకి ఎగిరి ఏం చేస్తుంది? చుట్టుపక్కల అంతా చూస్తుంది. ఒక కళ్ళు పెట్టి మొత్తం పరిశీలనగా చూస్తుంది. ఎక్కడైనా జింక ఎక్కడైనా ఉన్నదేమో, మరి ఆ జింక కోసం చూస్తుంది అన్నమాట. ఒక చోట దాని చూపు నిలిచింది. హఠాత్తుగా కిందికి దిగింది. వలలో చిక్కుకున్న జింకను చూసింది. అబ్బా, ఏమైంది? ఒక చోట చూసేసరికి జింక ఏముంది? ఒక వలలో చిక్కుకొని ఉన్నది. బయటకు రాలేక అల్లాడిపోతున్న నేస్తాన్ని చూసి దుఃఖించింది. చిత్రాంగుడి దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ఏమైంది? బయటకు వలలో చిక్కున్నటువంటి ఫ్రెండ్ ఉన్నాడు కదా చిత్రాంగుడు, దాన్ని చూసి చాలా బాధపడుతుంది. అయ్యో, బాగా దుఃఖించింది, ఏడుస్తున్నది. అయ్యో, ఇంత ఆపద వచ్చిందా, నేను ఎట్లా రక్షించాలా, ఏం చేయాలని బాగా ఏడ్చుకుంటూ దాని దగ్గరికి వెళ్ళింది. తర్వాత ఏమైతే చూద్దాం. ఇంకేమంటుంది? ఎంత ప్రమాదం జరిగింది చిత్రాంగా, నీలాంటి మంచివాడికి రావాల్సిన అపాయం కాదింది, కానీ ముందుగా నువ్వు ఈ ఆపద నుంచి బయటపడాలి అన్నది. జింక దగ్గరికి వెళ్ళింది కాకి. వెళ్ళి అన్నది, అబ్బా, ఎంత ప్రమాదం జరిగింది చిత్రాంగా, నీలాంటి మంచివాడికి ఇట్లాంటి అపాయం రావాల్సినటువంటి అపాయం కాదు, కానీ ముందుగా నువ్వు ఆపద నుంచి బయటపడాలి, ఆ తర్వాత మనం మాట్లాడుకుందామని అన్నది.
అప్పుడు వెంటనే జింక ఎలుక ఇక్కడికి వచ్చి వలను కొరికి వేస్తే నేను బయటపడతాను అన్నది. అప్పుడు జింక ఏమన్నది, ఎలుక మన ఫ్రెండ్ ఎలుక ఉన్నాడు కదా, ఆయన వచ్చి ఈ వలతాళ్ళు కొరికేసినట్లయితే నేను బయట పడతా, నువ్వు ఆ ఆలోచన చూడు, మళ్ళీ వేటగాడు కనుక వచ్చిందంటే నన్ను పట్టకపోతాడు, చంపక తింటాడని భయపడుతుంది అనమాట. అవును, వేటగాడు రాకముందే ఎలుకను తీసుకురావాలి, నువ్వు బయటపడాలి, నేను ఇప్పుడే పోయి ఎలుకను తీసుకొని వస్తాను అని వెంటనే ఎగిరిపోయింది. అప్పుడు ఏం చేసింది, అవును నిజమే, వేటగాడు రాకముందే నువ్వు వాళ్ళ నుంచి బయటపడాలి, నేను ఇప్పుడే వెళ్ళి ఎలుకను తీసుకొస్తానని ఏం చేసింది, పైకి ఎగిరి మళ్ళీ వారు ఉండేటువంటి ప్రదేశం ఉంది కదా, ముగ్గురు కలిసి ఉండేటువంటి నివాసాలు ఉండేటువంటి ప్రదేశం ఉంది కదా, అక్కడికి వెళ్ళింది. చిత్రాంగుడు ఎక్కువసేపు ఎదురు చూసే అవసరం లేకుండానే లఘుపతనం తిరిగి వచ్చి వాళ్ళ దగ్గర వాలింది. ఎక్కువసేపు లేదు, దగ్గరనే ఇంత ఆకాశంలో ప్రయాణం చేసిన పక్షం తొందరగా అటు వేయింది, ఇటు వచ్చింది. దాని వీపు మీద నుండి హిరణ్యకం గబుక్కన కింద కొరికి వాళ్ళ కాళ్ళను కొరికింది. ఒకవైపు వాళ్ళ కాళ్ళు కొరకగానే జింక బయటకు వచ్చింది. అబ్బా, ఎలుక ఏం చేసింది, ఎలుక కాలు కొరికింది. ఎలుక ఎట్లా వచ్చింది మరి అక్కడికి, కాకి ఆ ఎలుకను తన వీపు పైన కూర్చోబెట్టుకొని తీసుకొచ్చి అక్కడ దిగింది, వాలింది. వాలేసరికి ఎలుక టక్కన కిందికి దుంకి పోయి టక ఆ వలతాళ్ళన్నింటినీ కొరికేసింది. సగం వాలతాళ్ళు కొరకంగానే జింక బయటకు వచ్చేసింది. సంతోషంగా ముగ్గురు స్నేహితులు తిరుగు ప్రయాణం సాగించారు. ఇంత పెద్ద ఆపదలో నువ్వెందుకు చిక్కున్నావు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా అన్నది ఎలుక. అప్పుడు ఏమన్నది, ఈ ముగ్గురు స్నేహితులు సంతోషంగా ప్రయాణం చేయండి తిరిగి వస్తున్నారు వాళ్ళ నివాసానికి. అయితే ఆ ఎలుక అడిగిందంటే, ఇంత పెద్ద ప్రమాదంలో ఆపదలో నువ్వు ఎట్లా చిక్కుకున్నావు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా అని అన్నదట. ఎవరు, ఎలుక. ఎవరితో అన్నది, చిత్రాంగుడు అని అన్నది. మరి చిత్రాంగుడు ఏమంటో చూద్దాం. ఇగో చిత్రాంగుడు అంటే ఈ జింక, ఓకేనా. ఇంకా జింక బొమ్మ చూద్దాం ఒకసారి. ఇగో ఇది జింక. జింక ఇట్లా ఉంటుంది. మీరు జూ పార్కులలో చూస్తుండొచ్చు, లేకపోతే ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి. మన ఎనిమల్ ప్లానెట్లో కూడా ఈ జింక మనకు కనిపిస్తుంది, ఓకేనా. కథ మర్చిపోతాం మళ్ళీ. ఇక్కడ చూడండి, ఇది జింక అని. ఈ జింక ఇట్లా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇగో అప్పుడు జింక ఏమంటుంది, నువ్వు ఇంత ఆపదలు ఎలా చిక్కుకున్నావు అన్నది కదా. అన్నప్పుడు ఆ జింక ఎలా అంటుందంటే, ఆ మాటకు జింక ఎంత జాగ్రత్తగా ఉన్న ఒక్కొక్కప్పుడు అపాయం తప్పదు మిత్రమా. ఏం చేయమంటావు మిత్రమా, ఒక్కొక్కసారి అపాయం తప్పదు, ఎంత జాగ్రత్తగా ఉండగా. నా జీవితంలో ఇంతవరకు ఎన్నో అపాయాలు వచ్చాయి. అబ్బా, ఇది ఒకటే కదట పాపం, జింక జీవితంలో ఇంతకుముందు కూడా ఎన్నో కష్టాలు వచ్చినాయట. నాకు 6 నెలల వయసు ఉన్నప్పుడు ఒక వేటగాడు ఉచ్చులో చిక్కుకున్నాను. దానికి 6 నెలల వయసు ఉన్నప్పుడట ఒక వేటగాడు పనిన వలలో చిక్కుకున్నదట. ఉచ్చు అంటే వాళ్ళలో చిక్కుకున్నదట. వాడు నన్ను ఆ దేశపు రాకుమారునికి కానుకగా ఇచ్చాడు. ఏం చేసిండు, ఆ జింకను తీసుకెళ్ళి ఆ వేటగాడు ఆ రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజు కొడుకు రాజుకు కానుకగా ఇచ్చాడు, గిఫ్ట్ ఇచ్చేసి. ఇంకా నయ్యం, చంపుకొని తినలేదు. రాజుగారి కోటలో నన్ను అందరూ ముద్దు చేసేవారు. అయితే అక్కడ ఇచ్చింది రాజుగారి కోటలోకి వెళ్ళింది కదా. రాజుగారి కోటలో ఎట్లా ఉంటుంది అనుకుంటే, కోటలు అంటే కోటలేనే, అందులో అందరు దాన్ని మంచి ప్రేమగా చూసుకునేవారట. నాకెంతో స్వేచ్ఛనిచ్చారు. నేను నా ఇష్టం వచ్చిన చోటికి తిరిగేదాన్ని. నలుగురు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు పక్కన కూర్చొని వినేదాన్ని. నేను కూడా వాళ్ళలాగే మాట్లాడడానికి ప్రయత్నం చేసేదాన్ని. ఇంకేం చేసిందట, అందరూ ప్రేమగా చూసుకుంటారు. ఆ కోటలో అది స్వేచ్ఛగా తిరిగేదట. ఎవ్వరు కూడా దాన్ని ఏమనేది వాళ్ళు కదట. నా ఇష్టం వచ్చిన చోట తిరిగేదాన్ని, ఇష్టం వచ్చిన చోట. నలుగురు కూర్చోండి అంటే రాజు కోటలో ఉండే వాళ్ళు ఉంటారు కదా, సైనికులు, పని వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకునే చోటికి వెళ్ళి వాళ్ళు మాట్లాడుకునేటి అన్ని వినేదట. తాను కూడా వాళ్ళలాగా మాట్లాడడానికి ప్రయత్నం చేసేదట. మరి జింక మాట్లాడుతుందా, అప్పుడు మరి ఇలా మాట్లాడుతుంది కదా. అంటే ఈ కథలో మాట్లాడుతుంది, నిజమైన జింక మాట్లాడుతుందా, మాట్లాడదు. ఇక చూడండి, ఒకనాడు నేను రాజభవన్ నుంచి బయటకు వచ్చి వీధిలో తిరుగుతుంటే కొంతమంది పిల్లలు నా వెంటపడి నన్ను ముందుకు తరిమారు. ఏమైంది, ఒకరోజు రాజభవన్ నుంచి బయటకు వచ్చిందట. వచ్చి వీధిలో స్వేచ్ఛగా తిరుగుతుంది. ఎందుకంటే దానికి భయం లేదు, ఎవ్వరు దాన్ని ఏమన్నారు, కొట్టరు తిట్టరు ఏమన్నారు కాబట్టి స్వేచ్ఛగా బయటకు వచ్చింది. కానీ కొంతమంది పిల్లలు, చిన్న పిల్లలకి ఏం చేస్తారు, మీరు కూడా ఏం చేస్తారు, చిన్న కుక్క పిల్ల కనబడుతున్నా కుక్క పిల్ల ఎప్పుడు దొరుకుతా ఉంటారు, అంతే కదా. మరి ఇంకా జింక కనబడితే మీరు ఆగుతారా, దాన్ని తరుముకుంటూ వెళ్ళేసరికి నేనెంతో భయపడ్డా. అప్పుడు ఏమైందో, చాలా భయపడ్డాట. ఒక పూల తోటలో కంచె మీద నుంచి లోపలికి దూకాను. పూల తోటలోకి ఏం చేసింది, కంచె అంటే
ఇట్లా అడ్డగట్టిన ఫెన్సింగ్ ఉంటుంది కదా, కాంపౌండ్ వాళ్ళు కాకుండా ఇప్పుడు ఐరాన్తో కడుతున్నారు. అప్పుడు కర్రల మామూలు ముళ్ళ కట్టెలతోని ఇట్లా చుట్టూరుగా కంచె వేసేవాళ్ళు అనమాట. నాటేవాళ్ళు. నాటాడు కదా పల్లెటూళ్ళలో ఇట్లా పెట్టినవాడు కంచె నాటుతున్నవాడు కదా. ఆ నాటిన కంచె పై నుంచి దూకి ఏం చేసిందట, ఒక పూల తోటలోకి ప్రవేశించిందట. పూల తోటలో దూకింది. ఆ తోటలో ఆ సమయంలో అంతఃపుర స్త్రీలు వివరిస్తున్నారు. ఆ తోటలో అప్పుడు ఏం చేస్తున్నారు, అంతఃపుర స్త్రీలు అంటే రాజు కోటలో ఉన్నటువంటి రాణులు, వాళ్ళ చెలికెత్తలు, యువరాణి ఫ్రెండ్స్, వీళ్ళందరూ కూడా ఆ తోటలో ఏం చేస్తున్నారు, ఆడుకుంటున్నారు. మంచిగా స్వేచ్ఛగా ఆడుకుంటున్నారు. వాళ్ళు నన్ను పట్టుకొని రాజకుమార్ని పడకటింటి దగ్గర స్తంభానికి కట్టేసారు అనమాట. ఏం చేశారట, వాళ్ళు దాన్ని పట్టుకొని పోయి ఏం చేశారట, అంతఃపుర స్త్రీలు జింకను పట్టుకొని పోయి ఏం చేశారు, స్తంభానికి కట్టేశారు అనమాట. ఆయనను కట్టేశారు. అక్కడ అయిపోయింది. కట్టేసిన తర్వాత ఏమైంది చూద్దాం మనం. చిత్రాంగుడు హిరణ్యకం లఘుపత్రకం మాట్లాడుకుంటూ మెల్లగా తిరిగి వస్తుండగా మందరకం ఎదురుపడింది. అట్లా మాట్లాడుకుంటూ వస్తున్న కట్టేసిరని అని చెప్పింది. అదే సమయంలో ఏంది, చిత్రాంగుడు హిరణ్యకం లఘుపత్రకం వస్తున్నారు, మాట్లాడుకుంటూ వస్తుండగా మందరకం తాబేలు కూడా మెల్లగా వాళ్ళ ఎదురుగా వచ్చిందనమాట. స్నేహితులను చూసి ఊపిరి పీల్చుకుంది. అబ్బా, ముగ్గురు మంచి స్నేహితులు మంచిగా స్వేచ్ఛగా వచ్చారు అని అనుకుంది. కానీ ఎలుక మాత్రం తాబేలును కోప్పడింది. ఏం కొంప మునిగిపోయిందని వచ్చావు నువ్వు, మేము వస్తూనే ఉన్నాం కదా అన్నది. ఎందుకంటే మెల్లమెల్ల నడుస్తాయి కాబట్టి భూమి మీద ఉన్నటువంటి మరే జంతువులైనా దాన్ని తింటాయో లేకపోతే తొక్కేస్తాయనే భయంతో ఏం కొంప మునిగిపోయిందని వస్తున్నావు, మేము మెల్లగా వస్తున్నాం కదా అని అన్నది. వీళ్ళ సంభాషణ ఇట్లా సాగుతుండగానే వేటగాడు అటువైపు రావడం కాకి చూసింది. వీళ్ళు ఇట్లా మాట్లాడుకుంటే మెల్లమెల్ల నడుతున్నారు. అప్పుడు వేటగాడు వస్తున్నాడు. వేటగాడు వస్తున్నాడు, వడివడిగా నడవండి, స్నేహితులను కాకి తొందర పెట్టి. అప్పుడు కాకి ఏం చేసింది, అది పైన ఎగురుకుంటే వస్తుంది కదా. ఆ వేటగాడిని చూసి వేటగాడు వస్తున్నాడు, తొందరగా నడవండి, వడివడిగా అంటే వేగంగా నడవండి, బాగా స్పీడ్గా నడవండి అని చెప్పింది. ఇంతలో వేటగాడు వచ్చాడు. ఎలుక కలుగులోకి దూరింది, జింక దాక్కున్నది. తాబేలు మాత్రం భయంతో నిలిచిపోయింది. ఏమైంది చూడండి. అప్పుడు వేటగాడు దగ్గరికి వచ్చేసరికి ఏమైంది, ఏం చేయాలో తోచలేదు. అప్పుడు ఎలుక ఏం చేసింది, అక్కడ ఉన్నటువంటి కలుగులో రంధ్రంలో దూరింది. కాకి ఏం చేస్తుంది, ఆల్రెడీ అది పైన ఎగురుతూనే ఉంటుంది కాబట్టి దానికి ప్రమాదం లేదు. ఇక జింక ఏం చేసింది, పోయి ఒక పొదలో దాక్కున్నది. కానీ తాబేలు భయంతో కదలలేక అక్కడే ఉండిపోయింది. వేటగాడు దగ్గరకు వచ్చాడు, దాన్ని పట్టుకొని వింటికి కట్టుకున్నాడు. దాన్ని దొరకబట్టిండు. వెనక విల్లంటే బాణం అంటారు, ఆ బాణాన్ని కట్టుకుని ఉన్నట్టుండి ఇంకో ఉపద్రవం వచ్చినందుకు స్నేహితులంతా నివ్వరపోయారు. తాబేలు మంచిగా దొరకబట్టి తాడు కట్టి బాణం కట్టుకొని మంచిగా భుజం మీద పెట్టుకున్నాడు. ఇక అప్పుడు ఇంకో ఆపద వచ్చింది. చిత్రాంగుడు తప్పించుకోండి కానీ మళ్ళీ ఇప్పుడు మందరకం అంటే తాబేలుకు మళ్ళీ ఆపద వచ్చింది. ఇక ఈ ఆపద వచ్చినందుకు అందరూ ఆశ్చర్యపోయారు. ఏం చేసాడు, మళ్ళీ ఒక ఆపద వచ్చింది కదా అని బాధపడుతుంది. మిగిలిన ముగ్గురు స్నేహితులు వెంటనే చురుగ్గా ఆలోచించారు. ముగ్గురు ఉన్నారు కదా, మందరకం తప్ప, కాకి, జింక, తర్వాత ఎలుక. ఈ ముగ్గురు ఆలోచించారు. ఎలుక ఒక ఉపాయం చెప్పింది. ఎలుక ఏం చేసిందో ఒక ఉపాయం చెప్పింది. ఆ ఉపాయం ప్రకారం కొంత దూరంలో వేటగాడి వెళ్ళే దారిలో ఒక చెరువు దగ్గర జింక చచ్చిన దానిలో పడి ఉంటే కాకి జింక మీద వారి దాని కళ్ళు పొడుచుకొని తింటున్నట్టు నటిస్తూ ఉన్నది. ఏం చేసి ఆలోచన చేసి ఈ వేటగాడు ప్రయాణం చేస్తున్నటువంటి బాటలో కొంత ముందుకు వెళ్ళి ఆ చెరువు గట్టు దగ్గర ఏం చేసింది, ఒక చెరువు చూసింది. అక్కడ ఏం చేసింది, జింక పడుకొని ఉన్నది. పడుకొని ఏం చేస్తుంది, చనిపోయినట్టుగా పడున్నట్టుగా ఉన్నది. కాకి ఏం చేస్తుంది, చచ్చిన జంతువులు పొడుచుకొని తింటున్నట్టుగా తన కళ్ళ మీద పొడుస్తున్నట్టుగా యాక్టింగ్ చేస్తున్నది. పొడుస్తలేదు, నా ఫ్రెండే కదా, యాక్టింగ్ చేస్తున్నది. అప్పుడు పొడుచుకొని తింటున్నాడు, నడుస్తూ ఉన్నది. వేటగాడు అది చూసి ఎదురుగా జింక దొరికినందుకు మురిశాడు. అబ్బా, మంచిగా చచ్చిన జింక ఆల్రెడీ మంచిగా దొరికింది అని మోంగ లేదు, అంటే ఇప్పుడే చచ్చిపోయింది ఫ్రెష్గా ఉన్నది అని సంతోషం. జింకను భుజానికి ఎత్తుకుందామని తాబేలుని కింద పెట్టి జింక వైపు నడిచాడు. ఏం చేసిండు, బాణానికి కట్టినటువంటి తాబేలును కింద పెట్టి జింకను మంచిగా భుజానికి ఎత్తుకుందాం, మంచిగా తాడు కట్టి ఎత్తుకుందామని
తాబేలు ఎడబెట్టి జింక దగ్గరికి నడిచింది. అది చూసి ఎలుక తాళ్ళు కొరికింది. అప్పుడు ఏం చేసింది, టక్కన వెనుకనే ఉన్నటువంటి ఎలుక ఆ కింద బాణం పెట్టంగానే ఆ తాబేల్ని కట్టేసినటువంటి తాడును ఆ ఎలుక టక్ టక్ కొరికేసింది. కక్కన కొరికేసింది. కొరికేసరికి ఏమైంది, తాబేలు మడుగులోకి జారుకుంది. పక్కనే ఉంది కదా, చెరువు ఉంది కదా. ఏం చేసింది, టక్కన తాబేలు ఏం చేసింది, పోయి ఆ చెరువులో దుంకేసింది. ఎలుక కలుగులోకి దూరింది. ఎలుక పక్కన ఏం చేసింది, అక్కడ ఉన్నటువంటి రంధ్రంలో దూరిపోయింది. కాకి కావు కావుమంటూ ఎగిరింది. కాకి ఏం చేసింది, పైకి కావు 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 కూడా పైకి ఎగిరింది. జింక చెంగున ఉరికింది. జింక ఏమైంది, తప్పించుకొని ఒకటే ఉరుకుడు. అబ్బా, ఎంత ఉపాయం ఆలోచించినాయి చూసారా. ఇప్పుడు మంచి ఉపాయంతో 4 కూడా ఆపద నుంచి తప్పించుకున్నాయి. ఓకేనా. ఇది ఎలుక తాబేల్ని ఎందుకు కోపించి ఉండవచ్చు, అదైతే 3 మంచిగా తప్పించుకున్నాయి, మంచిగా సంతోషంగా జీవిస్తున్నాయి. ఇది చూద్దాం. ఎలుక తాబేల్ని ఎందుకు కోపించి ఉండవచ్చు అంటే, నువ్వు ఇంత మెల్లగా నడుస్తావు కదా, మరీ ఇంత లేట్గా నడిచేదాన్ని, మెల్లగా నడిచేదాన్ని, నీకు ఏదైనా ఆపద వస్తే ఎట్లా అని కోపపడి ఉండొచ్చు. ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోవచ్చు ఎట్లాగో చెప్పండి. ఇప్పుడు మనం చదువుకున్న ఒక ఉపాయం, ఇట్లాంటి ఉపాయాలతో ఎన్ని అపాయాలు, ఉపాయం అంటే మంచి ఆలోచన, అపాయం అంటే ప్రమాదం నుంచి మనం తప్పించుకోవచ్చు. ఇది ఈ కథలో మనం నేర్చుకున్నటువంటి నీతి. ఈ కథ ఎంతటితో అయిపోయినట్టే. చూద్దాం. మీరు ఇప్పటివరకు మా ఛానల్ చూసినందుకు మీకు వాచింగ్ మై ఛానల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినట్లయితే మేము పొందుపరిచినటువంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పటివరకు మీరు కథ విన్నారు కదా, కథ చాలా బాగుంది కదా, నచ్చింది కదా. మీరు ఈ కథను ఒకసారి పుస్తకంలో చదవండి. చదివిన తర్వాత ఇంకా మీకు మంచిగా అనిపిస్తుంది, మంచిగా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మనకు నచ్చిన వాళ్ళు గెలిచారంటే సంతోషం, అదేవిధంగా మనకు నచ్చిన జంతువులు సంతోషంగా ఉన్నాయంటే మనకు కూడా సంతోషం. ఇప్పుడు మీకైతే నచ్చింది కదా, జింక నచ్చింది, తాబేలు నచ్చింది, కాకి నచ్చింది, ఎలుక నచ్చింది. కాబట్టి 3 కూడా మీకు అత్యంత మంచిగా ఫ్రెండ్షిప్గా ఉన్నాయో, మీరు కూడా మీ క్లాస్లో ఉన్నటువంటి పిల్లలతో అంతే స్నేహంగా మంచిగా ఫ్రెండ్స్లా కలిసి ఉంటే ఎలాంటి ఆపదలు మీ దగ్గరికి రావు. మళ్ళా 3వ పాఠాన్ని ఇంకొక భాగంలో 3వ పాఠాన్ని నేర్చుకుందాం. ఓకేనా. రైట్.